మూవీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఇంకా యాడ్ చేశారు? మేము చూసాం, స్ట్రగుల్ అవుతున్నారు మీరు, అన్ని ఏజ్ చూపించారు, స్టేజెస్ చూపించారు. ఇంకెలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేశారు ఇందులో? నేను నీ లైఫ్ గురించి మాట్లాడితే శివాని, లాస్ట్ 10 years లో నీ లైఫ్ బాగుండాలని నువ్వేం చేసావు? నువ్వుగా ఉన్నావుగా. లైఫ్ టోల్డ్ యూ వాట్ లైఫ్ ఇస్. సో 3 BHK ఇస్ లైక్ దట్. ద ఫిల్మ్ ఇస్ అ జర్నీ ఆఫ్ అ ఫ్యామిలీ. సో వాళ్ళకి జరిగిన విషయాలు అదే సినిమాలో డ్రామా, వాళ్ళకి జరిగిన హైస్ అండ్ లోస్, ఆ సినిమా, ఆ కుటుంబం యాజ్ అ హోల్ వాళ్ళకి జరిగిన ఒక జర్నీ, ఒక్కొక్క వ్యక్తి అందులో వాళ్ళకి ఏమైంది, వాళ్ళు ఆ రియాక్షన్, ఆ సిచ్యువేషన్స్ కి ఎలా రియాక్ట్ అయ్యారు, అండ్ చివరికి వీళ్ళు ఈ 3 BHK కొన్నారా, కట్టారా, వాళ్ళకి అది సాధ్యం అయిందా, వాళ్ళు గెలిచారా ఇన్ లైఫ్, దే విన్ ఇన్ లైఫ్, అదంతా చూడడానికి సినిమా మీరు చూడాలి. బట్ మెయిన్ గా 2 విషయాలు జరగాలండి ఈ సినిమా ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి. 2 విషయాలు జరగాలి. ఒకటి, వాళ్ళు వాసుదేవన్ అండ్ ఫ్యామిలీని నమ్మాలి, ఇలాంటి ఒక ఫ్యామిలీ నిజంగా ఉంది అని వాళ్ళు నమ్మాలి. సెకండ్, ఇది వాళ్ళ కథ అని వాళ్ళకి అనిపించాలి. నువ్వు చూస్తున్నప్పుడు ఇదేంటి శివాని కథ శివానికే చెప్తున్నారని మీకు అనిపించాలి, రిలేటబుల్ గా ఉండాలి. సో ఈ 2 విషయాలు జరిగితే శ్రీ గణేష్ మ్యాజిక్ విల్ డూ ద రెస్ట్ అని మా నమ్మకం. బికాస్ వాట్ వీ హావ్ డన్ ఇస్, ఎక్స్ట్రా ఏమీ చేయకుండా, ఈ సినిమాలో ఎక్స్ట్రాలే లేవు. ఈ సినిమా ట్రైలర్ చూసావు కదా, సో దేర్స్ నో ఎక్స్ట్రా లేకుండా ఒక ట్రైలర్. అది ఇక్కడ చూడు మిమ్మల్ని నవ్విస్తాం, ఇక్కడ మిమ్మల్ని అలరిస్తాం, ఇక్కడ ఇది చేస్తాం, ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాం, అదంతా కాదు. అలా ఒక కెమెరా ప్యాన్ చేస్తే ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో సభ్యులు, జస్ట్ ప్యాన్ ద కెమెరా, ఒక లైఫ్ అక్కడ జరుగుతూ ఉంటుంది. శ్రీ గణేష్ క్రియేట్ చేసిన ఒక లైఫ్ అక్కడ జరుగుతూ ఉంటుంది. మేము అందులో క్యారెక్టర్స్ గా ఉంటాం. వాళ్ళకి జరిగే విషయం ఈ సినిమా, వాళ్ళ గెలుపు ఈ సినిమా గెలుపు, వాళ్ళు ఓటమి ఈ సినిమా ఓటమి. సో ద ఆడియన్స్ విల్ ట్రావెల్ విత్ దట్. అండ్ ఒక్కొక్క ఆడియన్స్ మెంబర్ ఒక క్యారెక్టర్ ని పట్టుకుని క్యారెక్టర్ ఫాలో అవుతారు కదా, సినిమాని ఫాలో అవుతారు. అండ్ ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ ఫిల్మ్ హోప్ఫుల్లీ. ఓకే.